మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రీమా వాక్యం. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని అని ఆ వచనం చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ రీమా వాక్యం అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. రీమా వాక్యం అంటే, రీమా అంటే వాక్యం అనే పదానికి కొన్ని గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఇక్కడ వాడబడిన గ్రీకు పదం రీమా. దానికి చెప్పబడిన మాట, పలుకు, ఆ పరిస్థితికి తగినట్లు ప్రత్యేకముగా పలుకబడిన మాట అని అక్షరాల అర్థం. ప్రియులారా, శత్రువును పారిపోయేలా చేసేది నీ కాఫీ బల్ల మీద ఉన్న బైబిల్ కాదు. మోసాలను హరింపజేసి స్వతంత్రుని చేసేలా సమయోచిత పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ శక్తితో పలుకబడి నీ హృదయములో దాగిన వాక్యమే. ప్రియులారా, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనములో యేసు ప్రభు చెప్పిన మాటలను రీమా పదం గుర్తు చేస్తుంది. వ్రాయబడిన వాక్యము నుండి పలికే మాటలు పరిశుద్ధాత్మ శక్తితో ఆవరించబడతాయి. వాక్యం దానికదే మనలను స్వతంత్రులను చేయదు. మనలను విడిపించేది విశ్వాసముతో పలికిన తెలిసిన వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, వాక్యం దేవుని వాక్యము గనుక అది ప్రభావితమైనది, శక్తివంతమైనది. సంఘం సకల అధికారం, శత్రువు తర్కం, జ్ఞానము కంటే ఆయన వాక్యం మించింది. హృదయంతో ఆయన వాక్యాన్ని అనుసంధానించినప్పుడు హృదయం వాక్యాన్ని పరిస్థితితో అనుసంధానిస్తుంది. ప్రియులారా, అప్పుడు మనకు రీమా వాక్యం కలిగింది. 3 సార్లు యేసును ఉపేక్షించిన తరువాత పేతురు ఖచ్చితంగా ఇదే చేశాడు. కొన్నిసార్లు దారుణంగా వైఫల్యం చెందిన తరువాత రీమా వాక్యం వస్తుంది. ఎందుకంటే నిన్ను పునరుద్ధరించి మళ్ళీ కదిలేలా చేసే ఏకైక వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. ప్రియులారా, వాక్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్ముని స్వరాన్ని వింటే ఈరోజు వైఫల్యానికి పైన లేస్తావు. అప్పుడు ఆ రీమా అనే వాక్యం నిన్ను స్వతంత్రుని చేస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం అనేటువంటి పదానికి వాడబడిన గ్రీకు పదములలో ఒకటి రీమా అనేటువంటి మాట. రీమా అనగా చెప్పబడిన మాట, పలుకు, ఆ పరిస్థితికి తగినట్లు ప్రత్యేకముగా పలుకబడిన మాట అని అక్షరాల అర్థం. కనుక దేవుని వాక్యం మనలను విడిపించేది, దేవుని వాక్యం మనలను బలపరిచేది, దేవుని వాక్యం మనలను స్వతంత్రుని చేస్తుంది. అదే గ్రీకులో వాడబడిన పదం రీమా. రీమా వాక్యం. ఈ వాక్యం నీ జీవితాన్ని మరింతగా బలపరిచి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన.
ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకును ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఈ ప్రభువా, ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తమునుంచమని ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి నాయన అక్కరలను మీరు జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుకూలముగా వారికి అనుగ్రహించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.